నుంచి ఈ అమ్మాయి బాల్ కోసం ఎప్పుడైతే పుట్ట దగ్గరికి వెళ్తుందో అప్పుడే ఈ అమ్మాయి రూపంలో వచ్చిన ఒక పిశాచి ఈ అమ్మాయిని తన శక్తితో పుట్ట లోపల బంధించేస్తుంది. అండ్ సేమ్ ఆ అమ్మాయి రూపం వేసుకుని ఇంటి లోపలికి వెళ్లిపోతుంది. అండ్ గంగా దగ్గరికి వెళ్తుంది. ఇంకా గంగా అమ్మాయిని చూసి వెళ్లి చదువుకోపో అంటుంది. అది విని ఈ అమ్మాయి ఇలా అంటుంది, నాకు తాతయ్య ఇచ్చిన పెన్ ఎక్కడో పోయింది, నాకు ఆ పెన్ కావాలి, నువ్వు కాలచక్రాన్ని యూజ్ చేసి ఆ పెన్ ని నాకు తెచ్చి ఇవ్వు అంటుంది. ఇంకా ఊరికే గంగాని అడగడం వల్ల గంగా సరే అంటుంది. ఇంక ఇద్దరు కలిసి కాలచక్రాన్ని తీసుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఇంక అప్పుడే పని మనిషి అంటుంది, ఇప్పుడే ఇంటిని కడిగాని చిన్నగా వెళ్ళండి అంటుంది. ఇంకా ఈ అమ్మాయి గంగా కంటే ముందే వెళ్తుంది. అప్పుడు గంగా గమనిస్తుంది ఆ అమ్మాయి కాళ్ళు చాలా పెద్ద పెద్ద అడుగులు పడుతున్నాయి అని. అప్పుడు గంగాకి అర్థమైపోతుంది ఆ అమ్మాయి రూపంతో ఎవరో ఇంట్లోకి వచ్చారు అని. అండ్ కాలచక్రాన్ని దొంగతనం చేయడం కోసం అక్కడికి వచ్చారని తెలిసిపోతుంది. ఇంకప్పుడే గంగా ఈ అమ్మాయిని అక్కడే ఆపేసి నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి కాలచక్రాన్ని తీసుకొని వస్తాను అంటుంది. ఇంకా వెంటనే గంగా అమ్మాయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి జరిగింది మొత్తం తన అమ్మకి చెప్తుంది. ఇంకా అది విని ఈమె నమ్మలేకపోతుందని తన అడుగులను బట్టి అమ్మాయి రూపంలో వచ్చింది ఎవరో కనిపెట్టాలి అనుకుంటారు. అందుకే వీళ్ళిద్దరు కలిసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇంకప్పుడు ఈమె అంటుంది, ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అంటుంది. అది విని ఈ అమ్మాయి, అమ్మ నేను నీకేమైనా పిచ్చి పట్టిందా అంటుంది. ఇంకా ఈమె, నాకు తెలుసు నువ్వు నా కూతురువి కాదు, నా కూతురు రూపం వేసుకుని వచ్చావు, పదాన్ని అసలైన రూపాన్ని ఇప్పుడే బయట పెడతాని అద్దం దగ్గరికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఇంకప్పుడే ఈ అమ్మాయి ఆమెని ఆపేసి ఏం చేసిందో చూసే ముందు మీకు డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కమెంట్ లో లవ్ యూ మా టైప్ చేయండి. చివరికి ఈ అమ్మాయి తన అసలైన రూపానికి వస్తుంది.